విజయవాడ నీటిలోనే మగ్గుతోంది. గత 2 రోజులుగా బెజవాడలోని కాలనీలు నీటితో నిండిపోయాయి. ప్రజలు వరదలోనే అవస్థలు పడుతున్నారు. సింగ్ నగర్లో 3 అడుగుల మేర నీరు ఉంది. ప్రకాశ్ నగర్లో 4 అడుగుల వాటర్ నిలిచిపోయింది. అమెరికన్ హాస్పిటల్ ఏరియా 3 అడుగులు, నందమూరి నగర్లో 4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉంది. మీ కష్టాల్లో చూపిస్తున్నాం సార్ మేము కూడా. అదే సార్ ఇటు వాంబే కాలనీలో 6 అడుగుల నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తోటవారి వీధిలో 6 అడుగుల నీరు నిలిచిపోయింది. రాజరాజేశ్వరిపేటలో 6 అడుగుల వాటర్, జక్కంపూడి కాలనీలో 8 అడుగుల వాటర్, దాబా కోట్ల సెంటర్ 3 అడుగుల వరద నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, నీటి కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వరదతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి బురద నీళ్లు చేరాయి. ఇంట్లో అనేక విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇలాంటి దుస్థితిని మునిపెన్నడూ చూడలేమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఏపీ సీఎం, మంత్రులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.